సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం 2 నందు గ్రామ సచివాలయ ఉద్యోగులు లేక ఖాళీగా కుర్చీలు దర్శనమిచ్చాయి. సచివాలయంలో మహిళా విఆర్ఓ ఉద్యోగి రజని సచివాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి పంపిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సచివాలయ వ్యవస్థ తెచ్చినా కూడా సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవస్థ కుంటుపడుతోంది. విధి నిర్వహణలో భాగంగా ఫీల్డ్ వర్క్కు వెళ్లాలన్న అటెండెన్స్ మరియు మూవ్మెంట్ రిజిస్టర్ నందు నమోదు చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీగా వేయాలి. గ్రామ సచివాలయ డిడిఓ లక్ష్మీ నరసయ్యను వివరణ కోరగా గ్రామ సచివాలయంలో మొత్తం సిబ్బంది 10 మంది ఉన్నారని, విధి నిర్వహణలో భాగంగా క్యాస్ట్ సర్వేకి వెళ్లారని, నేను విధి నిర్వహణలో భాగంగా గ్రామ సచివాలయం 1లో విధులు నిర్వహిస్తున్నానని, తనకు తెలిసిన విషయం మాత్రమే మీడియాతో తెలియపరుస్తున్నానని, మిగతా విషయాలు తనకు తెలియదని మెల్లగా తప్పించుకున్నారు. సచివాలయ ఉద్యోగస్తులపై అధికారులు తనిఖీలు చేయాలని, సచివాలయ వ్యవస్థ ఒక గాడిలో పెట్టాలంటే సచివాలయ సందర్శకులు అధికారులను కోరుతున్నారు. ఈరోజు నేను మాధవరం గ్రామ పంచాయతీకి ఒక డిడిఓగా లక్ష్మీనాథ్ విధులు నిర్వహిస్తున్నాను. అయితే మా జనాభా ప్రాతిపదికన 2 సచివాలయాలు డివైడ్ అయినాయి. 2 సచివాలయంలో ఎం సుజాత అనే ఆమె అడ్మిన్గా ఉన్నారు. అక్కడ 10 మంది ఉద్యోగస్తులు వర్క్ చేస్తున్నారు. అయితే మన పాత్రికేయులు మమ్మల్ని వచ్చేసి అక్కడ ఎవరు లేరు, ఒక విఆర్ తప్ప అని చెప్పేసి పాత్రికేయులు అడగడం జరిగింది. మేము సుజాత అమ్మకు ఫోన్ చేసి వివరణ కోరగా ఆమె ఏం చెప్పిందంటే, మేము ఈరోజు ఇన్స్ట్రక్షన్ ప్రకారము క్యాస్ట్ సర్వే జరుగుతుంది కాబట్టి సచివాలయ ఉద్యోగస్తులకు వాళ్ళకి కేటాయించినటువంటి వాలంటీర్లతో టైఅప్ అయిపోయి ఈరోజు గ్రామ పంచాయతీలో క్యాస్ట్ సర్వే జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ అంతా విధుల్లో భాగంగా వాళ్ళ కేటాయించినటువంటి క్లస్టర్లో వాళ్ళు విధి నిర్వహణ చేస్తున్నారు. అవును సార్. అంటే ఒక్కరు అంటే కన్నా అక్కడ వాళ్ళకి కేటాయించినటువంటి సర్వేలో ఎంతమంది వేసిందంటే వాళ్ళు అంతమంది ఉండాలి. మిగతా వాళ్ళు వండుకొని ఏమున్నదో నాకు తెలియదు కదా. నేను మాధవరం 1 సచివాలయ పరిధిలో డిడిఓగా ఉన్నాను.